ఓకే అండి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మంగళవారము. హ్యాపీ మంగళవారము. నేను కొలిసే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి, నా తల్లిని కోరుకుంటున్నానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేశాక ఆల్ అనే బటన్ వచ్చిందండి, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు. ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈరోజు మంగళవారం కదండి, ఇంకా పొద్దుటే పని అంతా అయిపోయిందండి, పూజ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మన డైలీ బ్లాగేనండి. ఇంకా వంట చేసుకుందామా? పదండి కిచెన్లోకి వెళ్ళి ఈరోజు మన వంటలు ఏంటేంటో చూద్దాం. ఓకేనా? పదండి నెక్స్ట్ కిచెన్లో కలుసుకుందాం. ఓకేనా? పదండి కిచెన్లోకి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒకటే పౌలు అంటే ఎందుకంటే రైస్ కొంచెం ఉంది. ఇది ఎందుకు అని అంటే పులిహోర చేస్తున్నానండి. రాత్రి రైస్ మిగిలింది, మా ఆయన బయట తినేసి వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. అందుకు రైస్ మిగిలి ఉంటే దాన్ని తాలింపు చేసుకొని తినడమే. కానీ మనకు వచ్చిన పని ఇట్లాంటివే కదా, వేస్ట్ చేయకుండా తాలింపు వేసుకొని తినడమే అనమాట. నేను తాలింపు పెట్టుకుందాం. కొంచెం స్టవ్ పెంచుకొని. ఓకే, దీంట్లో చూడండి పల్లీలు, శనగపప్పు, కొంచెం వేడి అవ్వాలి. ఓకే అండి, పల్లీలు శనగపప్పు వేగినాయి కదా, కొంచెం జీలకర్ర, కొంచెమే ఉందండి, రైస్ ఎక్కువ లేదు, అందుకే నేను కొంచెం క్వాంటిటీగా వేస్తున్నా. ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలండి, కనబడుతున్నాయి, ఇది దూకేలు కదా, ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. పొద్దున్న టైం అయిపోతుంటే గబగబా చేసిన పని తిరిగి ఉంటుందండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పాప చూడండి, ఇప్పుడు స్వీట్స్ ఉంటే లేచి అందుకొని తిందామని చూస్తున్నాం. ఓకేనా? తాలింపు అయిపోయిందండి, దాంట్లోకి వేసుకుందాం. ఓకేనా? దాంట్లో ఇందాక చేసి పెట్టుకుందాం. పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని తినేటప్పుడు వేడి చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు డ్యూటీలోకి వెళ్ళే టైం కదా, మనం గబగబ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు తినేటప్పుడు గబాలన వేడి చేసుకుంటే, కొంచెం లైట్గా వేడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్ పులుసు అండి. ఎగ్ పులుసు చేసుకున్నాం, కడాయి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఆయిల్ ఇక్కడ, దీంట్లో 2 పావుల నూనె పోసుకుందాం. కొంచెం తగ్గించుకుంటే బెటర్ అండి, ఎంత నూనె తగ్గిస్తూ ఉంటే అంత మంచిదండి మన హెల్త్కే. దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కనబడుతుందా? కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేద్దామండి. బాగా మగ్గాలండి. చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం మెంతి, జీలకర్ర మెంతుల పౌడర్ అన్నది, హాఫ్ స్పూను ధనియా పౌడర్,
దీంట్లో 1 స్పూను సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను కొంచెం వేస్తాను. కొంచెం ఇవన్నీ బాగా మగ్గనిద్దాము. ఇవి బాగా మగ్గాలండి. బాగా మగ్గిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కారం వేసుకుందాం. దీంట్లో చాలండి 1 స్పూన్ కారము. చూసారుగా ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయినాయి, కలర్ఫుల్ కరగా కనబడుతున్నాయి కదా. దీంట్లో టమాటాలు అండి 2 పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయండి, మీకు చూపిస్తాను కెమెరా ఎందుకని. చూడండి ఎగ్స్ ఉడుకుతున్నవి. ఉడికాక దీంట్లో వేసేసుకున్నాము. ఇది మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాము కర్రీ. అవన్నీ టమాటా, ఉప్పు, కారం బాగా మగ్గిపోయినాయి అండి. అవన్నీ మసాలాలన్నీ బాగా పట్టుకున్నాయి. మనం గుడ్డుకు పులుసు వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగానే, 1/2 స్పూను, ఒక హాఫ్ గ్లాసు. ఓకేనా. ఇవన్నీ బాగా ఉడకనిచ్చుకుందాము. ఉడకనిచ్చినాక దీంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకుందాము. పులుసు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. పులుసు మగ్గిపోయిందండి, కొంచెం దగ్గరికి వచ్చింది కదా. పులుసులో ఎగ్స్ కూడా మగ్గాలి కదండి. ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక 2 చిన్న ఘాట్లు పెట్టేసుకుంటే పులుసు ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ రైస్ పెట్టినానండి, అవుతుంది. చిన్నగా ఒక 4 ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది. పులుసు దాంట్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అన్నీ అలాగే పెట్టేసుకున్నాము. అండి 4 ఎగ్స్ వేసుకున్నాం కదా. ఇంకా దీన్ని దగ్గరకు అనుకొని, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంకా కర్రీ అయిపోతుంది కదా. కొత్తిమీర మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ జెరస్లిమ్లో ఉడకబెట్టుకున్నామండి. మంచిగా పులుసు అంతా ఆ ఎగ్గులోకి వెళ్ళుద్ది. ఓకేనా. ఇక్కడ రైస్ అవుతుంది, మీకు కనిపించట్లేదు అనుకుంటా. ఎందుకంటే రైస్ అవుతుంది, ఎందుకంటే పొద్దున్నే లంచ్ బాక్సులు అవి అడావులు ఉంటుంది కదండి. ఇలా గబ్బగా పని చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. అందుకే ఇటుపక్కటి పెట్టి చేసేస్తూ ఉంటాను నేను. ఓకేనా. ఇంకా రైస్ అయిపోయింది, పులిహోర అయిపోయింది, టిఫిన్ తినడానికి పులిహోర అయిపోయింది, లంచ్కి రైస్ అయిపోయింది, ఎగ్ పులుసు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, టీ పెట్టాలి, అవన్నీ ఉన్నాయి. వంట అయితే ఉంది కదండి. మధ్యలో పొద్దుటే హాట్ వాటర్ తాగేసానండి పొద్దున్నే. ఇప్పుడు వచ్చేసి బాదం తీసుకుంటున్నాను. ఓకేనా. రాత్రి అంతా నానబెట్టిన బాదం మీకు కనపడతలేవు కదా. బాదం రాత్రి నానబెట్టిన మెంతులు అండి. ఓకేనా. మెంతులు, బాదం పొద్దున్నే నేను తీసుకుంటాను. పొద్దున్నే లేచి టీలు అవి ఏం తాగమండి మేము. పొద్దున్న లేచి హాట్ వాటర్ తర్వాత 1/2 అవర్ ఆగినాక మెంతులను, బాదం తీసుకుంటాము. తర్వాత టిఫిన్ చేశాక టీ తాగుతాము. ఓకేనా. వంట అవుతుంది కంటే వంట మధ్యలో ఇంకా ఆల్మోస్ట్ వంట అవ్వడానికి వచ్చింది. మీ అందరు చూసారు కదా ఇప్పటిదాకా. ఇంకా ఫినిష్ కూడా ఉంది. కొంచెం ఉడికేలోపు మనం ఈలోపు ఇవి తీసేసుకుంటే సరిపోద్ది అని వచ్చాను అనమాట. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి.
చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. నెక్స్ట్ రైస్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ పులిహోర కూడా అయిపోయిందండి. ఇంకా టీ అది పెట్టుకోవడమే. కర్రీ ఆపేసేసుకుందాం. కర్రీ అయిపోయింది. ఓకేనా? ఓకే అండి, వంట అయితే అయిపోయింది కదా, మనం టిఫిన్ అయితే చేద్దామండి. ఓకేనా? పులిహోర చేసాం కదండి, తర్వాత లైట్గా వేడి చేసుకున్నాం అంతే. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా వచ్చేసింది. ఓకే అండి, మన వంటలు అయితే ఫినిష్ అయిపోయినాయి కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి, అభిమానించండి. మీ ఇంట్లో బిడ్డగా, అమ్మగా, అక్కగా, చెల్లిగా ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూశాక తప్పకుండా ప్లీజ్ దయచేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ అండి.